అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. పన్నీరు ఇలాంటివి ఒక 4 తీసుకున్నాను. ఆనియన్స్, ఇది మీడియం సైజు టమాటా ఒక 3 తీసుకున్నాను. చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇంకొకటి చిన్నది తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు, దీంట్లో చెక్క, 3 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, సాల్ట్, నూనె వేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేస్తాను. ఒక బౌల్ నూనె తీసుకోండి. ఇందాక బొడ్డు చూపించాను కదా, అది తీసేస్తాను. సైజు కోసుకున్నా పర్లేదు. ఆనియన్స్ వేస్తాను. ఇది ఒక 5 తీసుకున్నాను. కొద్దిగా చికెన్ వేస్తే పక్కన మనకు కలగకుండా ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు చెప్పానన్నీ వేస్తాను. దీంట్లోనే అల్లం, ఉల్లిపాయలు చూడండి మగ్గిపోయింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. ఇప్పుడు టమాటా వేసేస్తాను. సింపుల్ అండి, బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ. దీనికి జీరా రైస్ మూత పెట్టేస్తున్నాను. జీరా రైస్కు దీంట్లో వేస్తున్నాను, అందుకే అది పక్కన పెట్టేసుకున్నాను ఉడకడానికి. ఇప్పుడు జీరా రైస్ చేసేస్తాను. ఒక 3 బిర్యానీ ఆకు, 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. వేసాను, అది పెట్టలేదు. కుక్కర్లోనే పెట్టేస్తాను, అందుకే ఇది తాలింపు వేసి దాంట్లో వేసేస్తాను. మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు కొద్దిగా ఇది మనం ఎంత రైస్ తీసుకుంటామో రైస్ వాటర్ వేసినాక ఇది వేయడమే. మంచి కలర్ వచ్చిందండి. బంద్ చేశాను స్టవ్. రైస్ పెట్టాను కదా, దీంట్లో వేసేస్తున్నాను. ఇది కొద్దిగా తినే మనకు తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి మొత్తం టేస్ట్ చూసి స్టవ్ ఆన్ చేయడమే. కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. పన్నీర్ కర్రీ చేసుకుందాము. మగ్గిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గేస్తే కొద్దిగా చల్లబడ్డాక గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు. ఇది అయిపోయిందండి. బంద్ చేస్తాను. స్టవ్ చల్లబడనిస్తాను అండి. దీంట్లో వేసేసాను. మిక్స్ చేసుకోవడమే. చూడండి గ్రైండ్ అయిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ వేసేసాను. ఇట్లా ఇప్పుడు పన్నీరు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో కడుగుతానండి నేను. తర్వాత కొంచెం కసూరి మేతి వేస్తాను. చూడండి అయిపోయింది. నేను పన్నీర్ వేస్తున్నాను. గరం నీళ్ళల్లో పెట్టినందుకు మెత్తగా అయిపోతుంది. గరం నీళ్ళల్లో పెట్టినాను, మెత్తగా అయిపోయింది. ఎప్పుడైనా పన్నీరు గరం నీళ్ళల్లో కొంచెం ఒక 2 నిమిషాలన్నా గరం నీళ్ళల్లో వేయాలి. ఎందుకంటే అక్కడ ఏం నీళ్ళల్లో వేస్తారో తెలియదు. దీంట్లో కసూరి మేతి వేస్తున్నాను. కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికేస్తే చాలండి. దీంట్లో మలాయి ఉంటే మలాయి వేసుకోవచ్చు, కానీ నేను మలాయి వేయట్లేదు. నా దగ్గర మలాయి కూడా కొద్దిగానే ఉంది, అందుకే వేయట్లేదు.
మలై క్రీమ్ కూడా దొరుకుతుంది. ఇది రెస్టారెంట్లో దొరుకుతుంది. ఇలాగే ఉంటుంది కర్రీ. చూడండి అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడికేస్తే అయిపోతుంది. అంతలోపు రైస్ కూడా అయిపోతుంది. ఓకేనండి. చూడండి జీరా రైస్ పన్నీర్ కర్రీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి.